మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. For us, the local fire team, along with the officer, Mr. Ashwath Garu and his entire team came here to demonstrate how can we escape from a fire accident. The way the police showed us the escaping methods, whatever it is, are so wonderful, and I'm sure they are helpful for our children, for our teachers, and for the entire team here. And we are so grateful to the officer, Mr. Ashwath Garu, for taking time and telling and teaching our students this special class. And I am sure we will inculcate these methods into our syllabus and encourage our children to be cautious of this. ఈ మధ్యాహ్న సమయంలో మన గుంతకల్ ఫైర్ ఆఫీస్ నుంచి ఫైర్ ఆఫీసర్ గారు వారి బృందం అంతా కూడా వచ్చి సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్స్కి, టీచర్స్కి ఒకవేళ అగ్ని విపత్తు ఏమైనా జరిగినట్లయితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలని అనేక విషయాలను ఈ దాదాపు 1 గంట సేపు నుంచి వాళ్ళు మన పిల్లలకి బోధించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది మంచి ఫెసిలిటీ మనకుంది కాబట్టి ఇది చేయగలిగాము. మన స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరూ దీన్ని పాటించే ప్రయత్నం చేస్తాం. మనల్ని రక్షించుకుంటాం, ఇతరులను కూడా రక్షిస్తాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఒకసారి మిస్టర్ అశ్వత్ సార్ గారికి, వారి బృందానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున. మరి ఒకసారి ఇలాంటి అవకాశం మాకు దొరికింది కాబట్టి సంతోషిస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉందాం, సంతోషంగా ఉందాం, మంచి జరుగును గాక. ఏదైనా ఫైర్ అంటుకుంటే గిన అంటుకున్న వ్యక్తి పరిగెత్తకూడదు. ఎంత పరిగెత్తితే అంత మంట ఎక్కువవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మంట ఎక్కువైతుంది. కాబట్టి మనము ఏదైనా ప్రమాదవశాత్తు వంట చేసేటప్పుడు అంటుకోవచ్చు, దన్నాలు చేసేటప్పుడు అంటుకోవచ్చు, ఎక్కడైనా అంటుకోవచ్చు. అంటుకున్నప్పుడు మనము ఎప్పుడైనా స్టాప్, డ్రాప్, రోల్ చేసేట్లయితే తక్కువ గాయాలతోనే బయటపడవచ్చు. ఒకసారి చూపించండి. డ్రాప్, రోల్, ఆ విధంగా ఫాస్ట్గా పొర్లినట్లయితే మనము తక్కువ గాయాలతోనే బయటపడవచ్చు. స్టాప్, డ్రాప్, రోల్. ఓకేనా చిల్డ్రన్స్? ప్రమాదవశాత్తు వంట అంటుకుంటే పరిగెత్తకూడదు అనేది తెలిసిండాలి. అగాల మీరు ఆ తర్వాత ఏం చేయాల్సి ఏంటంటే స్టాప్, డ్రాప్, రోల్ చేసేట్లయితే తక్కువ గాయాలతోనే బయటపడతారు. ఓకే, నెక్స్ట్. ఏదైనా అర్త్క్వేక్స్ కానీ తొక్కిసలాట్లు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము మన చెవులను, మన తలను రక్షించుకొని కూర్చోవలసి ఉంటుంది. వాళ్ళు మన మీద ఫుట్ పెట్టినా కూడా మనకి ఏమీ కాదు. మన తల భాగాన్ని రక్షించుకుంటాము, మన చెవులు భాగాన్ని రక్షించుకున్నట్లయితే మనము ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడవచ్చు. ఇప్పుడు ఏదైనా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు, తోసుకుంటూ వెళ్తుంటారు, సినిమాల్లో కానీ ఏదైనా ప్రమాదం అని చెప్పినప్పుడు కానీ ఎప్పుడు కానీ, అలాంటప్పుడు మనము ఈ విధంగా కూర్చున్నట్లయితే ఏదైనా ప్రమాదశాత్తు కింద పడిపోతాం. కింద పడిపోయిన తర్వాత ఇలా కూర్చోవాలా, మామూలుగా కూర్చోకూడదు. మామూలుగా నడుచుకుంటూ వస్తుంటే నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాం. ప్రమాదశాత్తు ఏదైనా మధ్యలో ఇరుక్కున్నట్లయితే ఈ విధంగా కూర్చోవలసి ఉంటుంది. ఓకేనా? అలాగే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ చెప్తాము, చిన్న చెప్పి క్లోజింగ్ హాల్స్లో ఉంటాయి. అంతలక్క అజార్డ్ ఉన్న ప్లేసుల్లో అంతలక్క ఉంటుంది. ఫస్ట్ మీరు ఫిజికల్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టింగ్విషర్ పని చేస్తుందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్టింగ్విషర్ యొక్క నీడిల్ గ్రీన్లో ఉన్నట్లయితే వర్కింగ్లో ఉన్నట్లు. తర్వాత డిశ్చార్జ్ జార్ను ఏదైనా అడ్డంకులు లేకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ జార్నికి ఏదైనా అడ్డంకులు లేకోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ చెకప్ చేసుకున్న తర్వాత మనము ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎప్పుడైనా సరే ఫుల్ ద పిన్, సేఫ్టీ పిన్ తీసేస్తాం. సేఫ్టీ పిన్ ఉంటుంది, సేఫ్టీ పిన్ తీసేస్తాం. ఫుల్ ద పిన్. ఏం ద ఫైర్ ఎక్కడుందో అక్కడ దగ్గరగా వెళ్తాము. హ్యాండిల్ని స్క్వీజ్ చేసి దాని మీద స్వీప్ చేసినట్లయితే మొత్తము వదిలి ఆపరేట్ చేసేదే ముందు ఊరినే చూపించాను. ఆ ట్రే తెచ్చేమని చేస్తారంటే చేద్దాం. ట్రే తెచ్చేసి పెట్టేయండి. ముందు అక్కడ చేసి చేద్దాం.
ట్రే రెడీ చేసి పెట్టేయండి. ఆ విధంగా మనము ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలో ఆర్పుతాం. ఫుల్ ద పిన్, ఎయిమ్ ద ఫైర్, స్క్వీజ్ ద హ్యాండిల్, దాని మీద స్వీప్ చేస్తాం. దాని మీద స్వీప్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ను కట్ ఆఫ్ చేయడం వల్ల మంట ఆగిపోతుంది. మంట మండాలంటే ఎప్పుడైనా సరే మండే పదార్థం ఉండాలా, ఫ్యూయల్ ఉండాలా, హీట్ ఉండాలా, ఆక్సిజన్ ఉండాలా. ఈ మూడు మనము ఉన్నప్పుడు మాత్రమే ఫైర్ ఉంటుంది. ఈ మూడు లేని సందర్భాల్లో ఫైర్ ఉండదు. ఏది తొలగించినా కూడా మంట ఆర్పేస్తాం. బండి రెడీ చేసుకొని వాటర్ కొట్టే చూపించండి. బండి రెడీ చేసుకోండి. For us, the local fire team, along with the officer, Mr. Ashwath Garu and his entire team came here to demonstrate how can we escape from a fire accident. The way the police showed us the escaping methods, whatever it is, are so wonderful, and I'm sure they are helpful for our children, for our teachers, and for the entire team here. And we are so grateful to the officer, Mr. Ashwath Garu, for taking time and telling and teaching our students this special class. And I am sure we will inculcate these methods into our syllabus and encourage our children to be cautious of this. ఈ మధ్యాహ్న సమయంలో మన గుంతకల్ ఫైర్ ఆఫీస్ నుంచి ఫైర్ ఆఫీసర్ గారు వారి బృందం అంతా కూడా వచ్చి సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్స్కి, టీచర్స్కి ఒకవేళ అగ్ని విపత్తు ఏమైనా జరిగినట్లయితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలని అనేక విషయాలను ఈ దాదాపు 1 గంట సేపు నుంచి వాళ్ళు మన పిల్లలకి బోధించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఫెసిలిటీ మనకు ఉంది కాబట్టి ఇది చేయగలిగాము. స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా టీచర్స్ మరియు స్టూడెంట్స్ అందరూ దీన్ని పాటించే ప్రయత్నం చేస్తాం. మనల్ని రక్షించుకుంటాం, ఇతరులను కూడా రక్షిస్తాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి ఒకసారి మిస్టర్ అశ్వత్ సార్ గారికి, వారి బృందానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరపున. మరి ఒకసారి ఇలాంటి అవకాశం మాకు దొరికింది కాబట్టి సంతోషిస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉందాం, సంతోషంగా ఉందాం. మంచి జరుగును గాక. గారు పివి రమణ సార్ ఆదేశం మేరకు మేము ప్రతి వీక్లీ కూడా అవేర్నెస్ పబ్లిక్లోకి వెళ్ళి అవేర్నెస్ కల్పించాలని మాకు గైడ్ చేయడం అనేది. దానిలో భాగంగా నేను మా గుంతకల్ అగ్నిమాపక సిబ్బంది మొత్తము ఈ స్కూల్ని అడిగిన వెంటనే మాకి రెస్పాన్స్ అయ్యి మా టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, యాజమాన్యం కానీ సహకరించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనము ఏ విధంగా సేఫ్గా ఎవాక్యుయేట్ అవ్వడమే ముఖ్య ఉద్దేశం. అలాగే ఫైర్ ఫైటింగ్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ డెమాన్స్ట్రేషన్ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎక్కువ గాయాలైన వ్యక్తులను మనము అంబులెన్స్ ద్వారా స్కూల్ బస్సులో ఎక్కించేసి పంపించేస్తాము. స్కూల్ మంటలు ఏ విధంగా ఆపుతామో చూపిస్తాం. మన ఫైర్ ఇంజన్తో మంటలు ఆపుతామో ఏ విధంగా. ఎందుకంటే గినా మనకు నీళ్ళు అనేది అన్నిటికన్నా చీప్గా దొరికే వస్తువు. ఎక్కడైనా కూడా భూమి మీద విరివిగా దొరుకుతుంది. ఎందుకే నీళ్లు కొడుతున్నామంటే గినా మనకు ఫ్రీగా దొరికేదాంతో అయితే ఎక్కువగా మనము ఎఫెక్టివ్గా పనిచేయచ్చు కాబట్టి అందువల్లనే మనము అక్కడ నీళ్లు కొట్టే మంటలు ఆర్పుతాము. మనము నీళ్లు కొట్టి మంటలు ఆర్పేటి కార్బానిక్ పదార్థాలు కాలిన తర్వాత బూడిద అయ్యేటువంటి పేపర్ కానీ, కాగితం కానీ, చెక్క కానీ, క్లాత్ మెటీరియల్ కానీ ఏవైనా సరే కాలిన తర్వాత బూడిద అయ్యేటువంటి వాటి మీద నీళ్లు కొడతాము. అవైతే మంటని ఈజీగా ఆరిపోతాయి అన్నమాట. అందుకోసం మనము విరివిగా మనకి ఎక్కడ పెడితే అక్కడ చిన్న కుంటలు ఉన్నా తీసుకోవచ్చు, బావిలో ఉన్నా తీసుకోవచ్చు, బిల్డింగ్ దగ్గర సంపుల్లో ఉన్నా తీసుకోవచ్చు, చెరువుల్లో తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా కూడా మనం కలెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర పంపులు ఉంటాయి వెనకల. ఆ పంపుతో కలెక్ట్ చేసుకుంటాం, ఫైర్ ఇంజిన్కి ఇచ్చుకుంటాం, పోయి నీళ్లు కొడతాం. ఈ నీళ్లు కొడితే ఏం చేస్తుందంటే నీళ్లు ఆ హీట్ని తగ్గిస్తుంది. మండాలంటే హీట్ ఉంటాయి కదా, హీట్ని తగ్గించినప్పుడు ఆ వస్తువు మండకోకుండా అవుతుంది, మంట ఆరిపోతుంది. ఓకేనా? అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంట ఆర్పినప్పుడు అక్కడ ఏం చేసినాము, ఆక్సిజన్ లెవెల్ తీసేసి మంట ఆర్పుతున్నాం. ఇక్కడ హీట్ని తగ్గించి మంట ఆర్పుతాం అనమాట. ముందరికి వేసుకో రమేష్. దాన్ని దగ్గరికి వెళ్ళేసి మనము ఫస్ట్ సింగిల్ హోజ్
ఫస్ట్ జెట్ పెట్టుకోండి, జెట్ జెట్ జెట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనోహరా ఒకటి ఆఫ్ చేసుకో, ఒకటి పూర్తి ఆఫ్ చేసుకొని కట్టని చూపి. ఇది మనకు మంటలు ఎక్కువగా ఉంటాయి, ఆ హీట్ని తగ్గించుకొని మనం ఫైర్ ఫైటింగ్ చేయాలన్నప్పుడు ఒక్కోసారి జెట్ కొడతాము, ఒకసారి కట్టను పెడతాం. కట్టను కొట్టడం వలన హీట్ మనకి తగ్గుతుంది. మనకి ఆ హీట్ వేవ్స్ తగలుకోకుండా మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫైర్ ఫైటింగ్ చేస్తాం. జెట్ తిప్పు తిప్పు, కట్టను రావాలా. ఒకటి ఆఫ్ చేసుకోమన్నా, అది ఆఫ్ చేసుకున్నాం. ఆ కట్టను దగ్గరగా వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఆ హీట్ వేవ్స్ మనకు తగలదు, ఎందుకంటే ఏదైనా ఫైర్ అయినప్పుడు ఎక్కువ మొత్తంలో హీట్ ఉంటుంది. ఆ హీట్ని తగ్గించుకొని ఫైర్ ఫైటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసుకోండి. ఫోమ్ చూపిల్లా, ఫోమ్ రమేష్ బ్రాంచ్ దగ్గర పోయి ఫోమ్ చూపిండి, ఆఫ్ చేసుకోండి. ఓన్లీ ఒక రోజు చేసుకొని రివాల్వింగ్ బ్రాంచ్ అంటాం. అది రామంజీ ఫోమ్ చూపిల్లు. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఒక రోజు తీసేయి, సింగిల్ రోజుతో ఫోమ్ చూపిల్లా. ఒక బ్రాంచ్ తీసేయి, ఒక రోజు తీసేసుకో. రివాల్వింగ్ బ్రాంచ్ అంటారు. ఈ రివాల్వింగ్ బ్రాంచ్ అనేది 9 నాజిల్స్ ఉంటాయి. మనకు సీట్ ఆఫ్ ఫైర్ కనుగోలేనప్పుడు, అంటే సెల్లార్ ఉంటాయి కదా, ఏదైనా పెద్ద గోడౌన్స్ ఉంటాయి కదా, మనం దగ్గరికి వెళ్ళలేము. అలాంటప్పుడు అక్కడే పైన నుంచి వెంటిలేటర్ ద్వారా వదిలేసి ఫైర్ ఫైటింగ్ చేస్తాం. అంటే వర్షం ఏ విధంగా పడుతుందో ఆ విధంగా పడుతుంది ఆ బ్రాంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు సీట్ ఆఫ్ ఫైర్ కనుగోలేనప్పుడు మనము ఈ విధంగా ఫైర్ ఫైటింగ్ చేస్తాం అనమాట. గోడౌన్లో ఎక్కడైనా సరే, సెల్యులార్లోనూ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. వర్షం ఏ విధంగా పడుతుందో ఆ విధంగా పడుతుంది, అంతే. నీళ్ళ మొత్తం తడిపేస్తుంది. ఓకేనా? ఏం క్లాప్స్ లేవు. ఓకే, క్లోజ్ చేస్తామా? అవును సార్, ఎలక్ట్రిక్ వైర్స్ ఉంటాయి సార్ ఎక్కడ పోయినా. ఆ తర్వాత ఇప్పుడు మనము ఏదైనా ఆయిల్ ఫైర్స్, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్రీస్, పెయింట్స్, వార్నిష్ షాపులో ఎక్కడైనా ఫైర్ అయినా అనుకోండి, అలాంటప్పుడు మనము ఫోమ్ను ఉపయోగించి మంటలు ఆపుతాము. ఎందుకంటే అక్కడ నీళ్లు కొట్టినట్లయితే నీళ్లు కిందికి వెళ్తాయి, పైకి వచ్చేసి ఆయిల్స్ వచ్చేస్తాయి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పెయింట్స్ ఇవన్నీ కూడా. అలాంటప్పుడు మనం ఫైర్ ఫైటింగ్ ఎన్ని నీళ్లు కొట్టినా ఆరదు. అలాంటప్పుడు మనము దాంట్లోకి ఫోమ్ మిక్స్ చేసుకుంటాం. A3FF ఫోమ్ అంటాం, ఆక్వా ఫిలిప్ ఫార్మింగ్ ఫోమ్. ఇది వెంచురీ సిస్టమ్. మన బెర్నోలీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, బెర్నోలీ అప్లికేషన్ లో వెంచురీ సిస్టమ్తో ఇది పనిచేస్తుంది అనమాట. తీసేయి, ఫోమ్ తీసేసి వాటర్ కొట్టు. ఇప్పుడు మనకు అది క్లియర్ అవుతుంది. ఇప్పుడు అదే బ్రాంచ్ తో మనము ఆ ఫోమ్ లేదు